హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన 3 శుభవార్తల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 1 నుంచి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక శుభవార్తను ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు పెన్షన్లు రద్దు అవుతున్నాయి. కాబట్టి మీ పెన్షను యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ పెన్షన్ ఐడి కార్డులో ఉన్న పెన్షన్ ఐడి నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. యాక్టివ్గా చూపిస్తే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ ఇన్యాక్టివ్ చూపిస్తే కారణం కూడా అక్కడే కనిపిస్తుంది. ఆ కారణాన్ని తెలుసుకొని గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి సరి చేసుకోవాలి. ఇక ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే, భర్త మరణించిన మహిళలకు భర్త పెన్షన్ను భార్య పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను ఉపయోగించాలి. అప్లై చేయడానికి డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. మీరు అర్హులైతే పెన్షన్ మీ పేరుకు మారుతుంది. ఇంకో మంచి విషయం ఏమిటంటే, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన పెన్షన్దారులు ఇక ముందు పాత చోటికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో అక్కడి సచివాలయంకు వెళ్ళి కొత్త అడ్రస్ ఇవ్వడం ద్వారా మీ పెన్షన్ను అక్కడికే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ అయిన తర్వాత మీ ప్రస్తుత నివాసానికి చెందిన సచివాలయ సిబ్బంది మీకు పెన్షన్ అందజేస్తారు. ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయనే విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేటు విడుదల చేస్తారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.